ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు పొందిన కొమరం భీం గౌతమ్ బుద్ధ వంటి విలక్షణమైన చిత్రాలను అందించిన దర్శకుడు అల్లాని శ్రీధర్ డైరెక్షన్ లో రూపొందుతున్న భక్తిరస చిత్రం చిలుకూరు బాలాజీ. సాయి కుమార్, భానుశ్రీ మేహరా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భక్తిరస చిత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం. చిలుకూరు బాలాజీ అనే సినిమా ఈటీవీ మరియు ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిలుకూరు బాలాజీ చరిత్ర మనకు తెలుసు. చిలుకూరు బాలాజీ ఆలయం ఎంత ప్రసిద్ధి పొందిందో, ఎంతమంది లక్షలాది మంది భక్తులు ఎలాగా దర్శనం చేసుకుంటారు అనే అంశాలు ప్రేక్షకులందరూ తెలుసు. సో ప్రేక్షకులకి ఇష్టదైవమైన ఈ చిలుకూరు బాలాజీ చరిత్ర ఏంటి, ఈ చిలుకూరు బాలాజీ ఆవిర్భావం అంటే ఎలా జరిగింది, ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, తర్వాత అక్కడ ప్రేక్షకులు మాత్రమే దక్షిణంగా తీసుకోవడం అనే సాంప్రదాయం ఎలా ఏర్పడింది, ఆ ప్రేక్షకులు చేస్తే వచ్చే ఫలితం ఏంటి అనే అంశాలతో ఈ చిలుకూరు బాలాజీ చిత్రం రూపొందుతోంది. ఇప్పుడున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చరిత్రని, ప్రేక్షకుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని, ప్రేక్షకుల భక్తుల విశ్వాసాలని, ఇప్పుడున్న ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని ప్రఖ్యాత రచయిత అజయ్ శాంతి గారు ఆయన ఇష్టానికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. అది సినిమాకి ప్రధానమైన బలం. సో అజయ్ శాంతి గారి స్క్రీన్ ప్లే సమకూర్స్తే దాని కథ, సంభాషణలు, దర్శకత్వం నేను నిర్వహిస్తున్నాను. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. దాదాపు ఒక 70% సినిమా చిత్రీకరణ పూర్తయింది. అయితే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర అంటే హీరో సాయి కుమార్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఓ తిరుమలేశా దిగి వచ్చినావా, దిగి వచ్చినావా ఓ తిరుమలేశ, చిలుకూరు గుడిలోకి మా శ్రీనివాస, దిగి వచ్చినావా ఓ తిరుమలేశ, చిలుకూరు గుడిలోకి మా శ్రీనివాస, నీ నివాసం విదా వెంకటేశ, తెలియజేశావా సప్తగిరివాస. భక్త మాధవుడు అంటే ఒక మాధవరెడ్డి అనే ఒక భక్తుడికి స్వామివారు కళ్ళలో కనబడి ఆ భక్తుడి కోసం ఆ భగవంతుడే దిగి వచ్చిన చరిత్ర ఈ చిలుకూరు బాలాజీ. ఈ మాధవరెడ్డి పాత్రని సాయి కుమార్ గారు పోషిస్తున్నారు. సాయి కుమార్ గారు ఇప్పటివరకు ఇలాంటి పాత్రని ఆయన పోషించలేదు. ఒక విభిన్నమైన కోణం ఆయన నటనా పరంగా ఆయనలో ఒక విభిన్నమైన కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఈ సినిమాకి ఇంకొక ప్రధాన పాత్ర తిరుమల దాస్ అనే ఒక వైవిధ్యమైన పాత్రని డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పోషించారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో ఈ సినిమాని అనుకున్న విధంగా పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే సెప్టెంబర్ 2వ వారం కానీ ఆడియో రిలీజ్ ఉంటుంది. ఈ సినిమాని
ఆదరిస్తారని, ఇలాంటి సినిమాల్ని మీడియా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.